మరణాత యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసయ్య నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయము. మోషే సుఖోపవాస ధ్యానములు 40 రోజులలో నేడు 7వ రోజులోనికి అడుగుపెట్టించిన సర్వశక్తి గల దేవునికి స్తోత్రములు. ఈ ధ్యానములలో పాల్గొనేవారు నేడు నిర్గమాకాండము 7వ అధ్యాయమును పూర్తిగా చదవగలరు. ప్రతిరోజు నిర్గమాకాండంలోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము, ధ్యానిద్దాము, ప్రార్థిద్దాము, దైవ దీవెనలు పొందుదాము. 2026 జూలై 7వ తేదీ మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనల కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. నిర్గమాకాండము 7వ అధ్యాయము 1వ వచనం. యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుడైన యెహోవా ఎవడు అని గర్వంగా గద్దించిన ఐగుప్తు రాజైన ఫరోకు సర్వశక్తివంతుడైన యెహోవా మోషేను దేవుడిగా నియమించెను. ఎవరైనా దేవుని మాట వినవలసిందే కదా. అసలే మోషేను అహరోనును చూస్తుంటే ఫరోకు ఎంతో కోపం వచ్చుచుండెను, హృదయం కఠినమైపోచుండెను. అటువంటి పరిస్థితుల్లో యెహోవా మోషేను ఫరోకు దేవుడిగా నియమించడం అది ఎంత ఉన్నతమైన స్థితి, ఎంత ధైర్యం ఇచ్చే మాట. భౌతికంగా ఫరో రాజైన దేవుడిగా నియమింపబడిన మోషే యొక్క మాట వినవలసినదే అని దేవుడు ఈ విధంగా నియమించెను. అయితే సర్వశక్తి గల దేవునికి అసాధ్యమైనది ఏముంటుంది? అన్నను తోడుగా ఇచ్చిన దేవుడు అహరోనును ప్రవక్తగా నియమించెను. ప్రవక్త అంటే దేవుని మాటలను ముందుగా ప్రవచించేవాడు. శత్రువైన ఫరోకి పైన దేవునిగా నియమించెను. తోడుగా ఉన్న అహరోనును ప్రవక్తగా నియమించెను. మాటమాంద్యం గలవాడని తప్పించుకొని చూచిన మోషేకు నాయకత్వం ఇచ్చెను, అధికారం అనుగ్రహించెను. మోషే వలె దేవుడు మనల్ని కూడా పైకి లేపువాడై ఉన్నాడు. శత్రు ప్రాకారములను పడగొట్టి ఉన్నత శిఖరములను ఎక్కించువాడు. మోషేను చూచిన దేవుడు మనల్ని కూడా చూస్తున్నాడు. మోషేతో మాట్లాడిన దేవుడు మనతోనే మాట్లాడతాడు. మోషేకు తోడై ఉన్న దేవుడు మనకును మన జీవితకాలమంతయు తోడుండి నడిపించి తన కృపలను మనందరిపై కుమ్మరించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలు. సర్వశక్తి గల కృపామయుడైన దేవ, మోషేను పిలిచి మాట్లాడి నీ జనాంగమును నడిపించుటకు నాయకత్వంను అప్పగించిన ప్రభువా, నాకును తోడయుండి మమ్మను మా కుటుంబములను నడిపించగల జ్ఞానమును దయచేయము. మోషేకు అహరోనును తోడుగా ఇచ్చిన ప్రభువా, నాకును మీ దూతలను తోడుగా ఇచ్చి నడిపించుము. ఫరోకు దేవునిగా మోషేను నియమించినట్లుగా నన్నును నా పని ప్రదేశంలో ఉన్నతమైన స్థితిలో నిలిపి గణపరచమని వేడుకొనుచున్నాము. నీ దైవజనుడు మా ఆత్మీయ జనకుడునైన ఎం దావదాసాయి గారి ద్వారా మోషే ధ్యానములను మాకు నిర్దేశించిన తండ్రి, మోషేను ఎన్నుకున్న నీ కృపలను చూడగా నన్ను కూడా నీ ఎన్నికలో పెట్టి సురక్షితంగా నడిపించుము. దృఢమైన విశ్వాసంలో సాగడానికి నీ కృపా కటాక్షములను చూపమని వేడుకొనిచున్నాము. మంగళవారము మంగళకరమైన దీవెనలు మా ఎల్లరిపై కుమరించి అన్ని ప్రార్థనలను ఆలకించి జవాబు దయచేసి వేధిస్తున్న ప్రతి సమస్యలకు మంగళము పాడి మేము చేయుచున్న ప్రార్థనల యందు నీవు లక్ష్యపెట్టి నీ పరిశుద్ధ సన్నిధితో మమ్మలను తాకి సఫలము చేయము. అట్టి సఫలతను పొందగల సామర్థ్యము నీ ప్రియ బిడ్డలమైన మాకందరికీ దయచేసి ప్రార్థన నెరవేర్పు స్థితిలో మమ్మలను నిలవబెట్టి సాధించుకునే గొప్ప సన్నిధి శక్తి మాకు దయచేయము. మేము సైతాను చెరలో పడకుండా పడినను లేవనెత్తుతూ మా ప్రార్థనలు అన్నీ విని సఫలము చేయుచున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అబ్రహాము నుండి నేటి వరకు నేను నమ్ముకున్న వారిని దినదినాభివృద్ధి పొందించుచు విస్తారమైన సంతాన వృద్ధి దయచేస్తున్నందుకు వందనములు చెల్లించుచున్నాము. ఇంకా ఎవరైతే నీ బిడ్డలు సంతానము లేక నిరుత్సాహపడుతూ ఉన్నారో వారందరిపై నీ కృపా వర్షం కుమరించి ఈ వాక్య వాగ్దానమును నెరవేర్చి సాక్షులుగా సఫలము చేయమని వేడుకొనుచున్నాము. ఇశ్రాయేల్ దేశమును కాపాడి సంరక్షించుము. జరుగుచున్న యుద్ధమును నీ చేతికి అప్పగించుచున్నాము. న్యాయాధిపతి నీవే కనుక న్యాయము తీర్చుము. ఈ పరిచర్య చేయుచున్న నీ కుమార్తె అనిత గారి కోసము విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము. ఆ బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును దయచేసి దీర్ఘాయుష్తో నింపి కావలసిన వరములను అనుగ్రహించుమని గర్భఫలములతోనూ బిడ్డలతోనూ నిండుగా దీవించుము. తను చేయుచున్న పనులన్నిటిలోనూ తోడై ఉండి నడిపించుము. రాధగారి నిమిత్తము విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము. నీ కుమార్తె పడుచున్న వేదనను సంపూర్ణంగా తీసివేసి ఎటువంటి కొరతలు లేకుండా శాంతి సమాధానములను అనుగ్రహించి ఆరోగ్యము బిడ్డలను దయచేయము. సంగారెడ్డికి చెందిన సహోదరుడు శేఖర్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. తన భార్యను బిడ్డలను దీవించుము. వారి యొక్క విజ్ఞాపన కోసము ప్రార్థించుచున్నాము.
నంటూరి వినోద్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. 10 సంవత్సరములుగా బ్లడ్లో గడ్డతో తాను అనుభవించుచున్న ఫిట్స్ నిమిత్తము మా ప్రార్థన ఆలకించి సంపూర్ణమైన స్వస్థతను దయచేసి ఆ ఫిట్స్ బాధ నుండి తొలగించే సాక్షిగా నిలుపుమని వేడుకొనుచున్నాము. సరోజిని దేవి గారి కొరకు ప్రార్థించుచున్నాము. తన కుమార్తెకు కలిసిన వైద్య విద్యలో తోడుగా ఉండి నడిపించమని వేడుకొనుచున్నాము. సరేళ్ల జయరాజు గారి కుటుంబం నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారి భర్త త్రాగుడు బానిసత్వం నుండి విడుదల దయచేయమని వేడుకొనుచున్నాము. పాటం శెట్టి విజయవతి గారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. వారి కుమారుడికి సంపూర్ణ రక్షణ దయచేసి తల్లిని ఆనంద తైలంతో అభిషేకించుము. ఎవరినైతే ఈ ప్రార్థనలో చెప్పలేకపోయామో వారందరి పేర్లు పెట్టి పిలిచిన వాడు నీవే గనుక వారందరినీ నీకే సమర్పించుచున్నాము. మా అందరిపై నీ కృపలను కుమరించి స్వస్థతలు, అద్భుతములు, తలాంతులు, భాగ్యములతో అన్నింటినీ అభివృద్ధి చేయమని నీ నామమున వేడుకొని ప్రార్థించుచున్నాము. ఈ రోజు వివాహ దినము, జన్మదినోత్సవము, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖంలో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకును. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ప్రతిదినము నీ వాక్య వాగ్దానం చదవడానికి, రూపొందించడానికి నీవు ఇచ్చిన నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన ప్రతి ఈవులను సంపూర్ణంగా దయచేసి సాక్షులుగా నిలుపుము. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుతున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దీవెనల వర్షం కుమరించుము. ఈ మంగళవారం విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మా సమస్యలన్నీ మంగళం పాడించి మంగళకరమైన దీవెనలు మా ఎల్లరిపై కుమరించి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుమని వేడుకొనుచు. ఏ అంశం మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు, యేసుక్రీస్తు నామమున మా ఎల్లరికీ ఇచ్చిన వాగ్దానములను, ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దీవెనలను కుమ్మరించి నడిపించును గాక. ఆమెన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.